నేను ఇంకోటి కూడా తెలుసుకున్నా, మీ అత్తయ్య గారు ఏం పని, ఎందుకు వెళ్ళడం అని కూడా అన్నారని. అంటే ఈ విషయంగా కాదు, అంటే ఇంకా బిజినెస్ అంటే స్టార్టింగ్లో ఎందుకమ్మా చేతగానప్పుడు అని ఉంటుంది కదా, అప్పుడు హెల్త్ ఇష్యూస్ వల్ల. అంటే చాలా వరకు ఇప్పుడు మనకి అన్ని విధాలుగా బాగున్నప్పుడు ఎవరైనా ఎందుకు అనే ఖచ్చితంగా పాయింట్ తీసుకొస్తారు. ఓకే. అందులో ఎవరైనా ఉంటారు, మా ఫాదర్ అయినా ఉండొచ్చు, మా హస్బెండ్ అయినా ఉండొచ్చు, మా మదర్ అయినా ఉండొచ్చు, మా అత్తయ్య గారైనా ఉండొచ్చు. నీ హెల్త్ ఇంపార్టెంట్ అని ఆలోచించడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అంటారు కదా. కానీ ఆ నెగిటివ్ థాట్స్ ఫస్ట్ టైం బిజినెస్ పెట్టినప్పుడు చాలా విన్నారు. అయినా నిలబడ్డాను. ఎవరు ఏమన్నా నేను తగ్గకూడదు, నేను స్టాండర్డ్ ఇట్లనే ఉండాలి. అంటే ఫస్ట్ థింగ్ ఎవరో ఏదో అన్నారని నేను దాని నుంచి తప్పుకోను. ఫర్ సపోజ్ నాకు ఆ పర్సన్ గురించి అన్నీ తెలిసాక వాళ్ళు ఏదైనా చెప్పినా కూడా దాని నుంచి నెగిటివ్ కంటే ఎక్కువ పర్సన్ గురించి తెలుసు కాబట్టి పాజిటివ్ తీసుకుంటాను. చాలా మంచి హ్యాబిట్. ఇన్ని ఇయర్స్ జర్నీ చేసినప్పుడు అతను ఎందుకు చెప్తున్నారు అనేది ఆలోచిస్తాను. అట్లా అని చెప్పి తను అలా అన్నారు కదా పర్సన్ని దూరం చేయలేదు.